హలో! శాకంబరి అమ్మవారి పూజలైతే ఆషాఢ మాసంలో చేస్తుంటాం కదండీ! ఇక్కడ ఇంద్రపాలెం ముసలమ్మతల్లి అమ్మవారి దగ్గర కూడా ఈ విధంగానే శాకంబరి అలంకరణలో ఇక్కడ పూజలైతే చేస్తున్నారండి. అసలు అమ్మవారిని శాకంబరి దేవిగా ఎందుకు అలంకరిస్తారు? దీనికి ఒక కథ అయితే ఉంది. పూర్వం దుర్గామాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. ఋషులు వేదాలు చదవకుండా చేయాలని చెప్పి వేదాలను మాయం చేయడం వల్ల ఋషులు పూర్తిగా వేదం చదవడం మర్చిపోయారట. దీని ఫలితంగా అక్కడ కరువు కాటకాలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బంది అంటే ఆహారపు కొరత ఏర్పడిందట. అప్పుడే అమ్మవారు స్వయంగా ఈ శాకంబరి దేవిగా అన్నీ అలంకరించుకొని ప్రజల వద్దకి వచ్చి ఈ పళ్ళు కూరగాయలు అన్నీ కూడా ఇచ్చి ఆహారపు కొరత నుంచి రక్షించారట. దీనివల్ల అప్పటి నుంచి కూడా అమ్మవారిని మనం శాకంబరి దేవిగా పూజించి మనకి ఆహారపు కొరత కరువు కాటకాల నుండి రక్షించమని మనం అమ్మవారిని వేడుకుంటాం. ఈ అలంకరణలో ఉన్నది ఇంద్రపాలెం కాకినాడ ముసలమ్మతల్లి అమ్మవారు.